ఆరోగ్య అభిమానులందరికీ నా నమస్కారం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ పాలు అనేది టీ టీ రూపాయణంలో, అలాగే రకరకాల విధాలుగా కాఫీ రూపాయణంలో, హార్లిక్స్ రూపాయణంలో, పెరుగు రూపాయణంలో రకరకాల విధాలంగా తాగడానికి అలవాటు పడ్డాం మనం. అయితే భూమి మీద పుట్టిన ఏ జీవైనా పాలు తాగటం మానేసిన తర్వాత మళ్ళీ పాలు అనేది తాగుద్దా? తాగదు. కేవలం అది ఎంత కాలం అయితే తాగాలో అంతకాలం వరకే తాగుద్ది. ఆ తర్వాత పాలు జోలికి వెళ్ళదు. మనం కూడా తల్లి దగ్గర పాలు తాగిన తర్వాత వదిలేసిన తర్వాత పాలతో మనకు పని లేదు. పాలు 4 సంవత్సరాల వరకు ఈ ఆహారం బిడ్డకి పెట్టరు కాబట్టి కేవలం ఆ పాలు అరాయించుకునే శక్తి అనేది ఆ బిడ్డకు ఉంటుంది. మనకు ఎప్పుడైతే ఆ 4 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ పాలు అరిగించే శక్తి ఆ బిడ్డకు కూడా ఉండదు. మనం ఏం చేస్తున్నామంటే పాలు ప్రతిరోజు అనేక రకాల రూపంలోని మనం తాగటం జరుగుతుంది. ఈ పాలు అరాయించుకునే శక్తి మన శరీరానికి లేక ఆ పాలు ఏమవుతుందంటే లోపల ఒక కఫంగాను, కొలెస్ట్రాల్గాను మారిపోయి ఈ రొంపలు, శ్లేష్మలు, దగ్గులు, తుమ్ములు అనేక రకాలుగా చూపిస్తూ ఉంది. మనం ఆవు పాలు తాగితే మంచిది అంటారు కొంతమంది. నేను చెప్పేది ఏంటంటే పాలే మన శరీరానికి ఉపయోగపడవు. మజ్జిగకి చక్కగా బాగా నీళ్ళ కలుపుకొని తాగాలి అనుకుంటే 1 వంతు పెరుగు ఉంటే 5 వంతులు వాటర్ కలుపుకొని తాగొచ్చు. అయినా ఆ పెరుగు వల్ల, మజ్జిగ వల్ల కూడా మన శరీరానికి ఉపయోగమే లేదు, పాల వల్ల ఉపయోగం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే బలం, కాల్షియం, ఎముకల్లో కాల్షియం బాగా పెరుగుద్దని విపరీతంగా పాలు నైట్ టైం పడుకున్నప్పుడు కూడా ఈ పాలు తాగేసి, ఆవు పాలు తాగితే మళ్ళీ వేడి చేసేస్తుంది అని అంటున్నారు. ఈ గేదె పాలు అయితే ఎప్పుడు తాగామో మన శరీరం కూడా గేదె శరీరం లాగా మందంగా తయారైపోయి ఈరోజు చేయవలసిన పని రేపు చేద్దాం, లేదంటే ఎల్లుండి చేద్దామని వాయిదా వేసేస్తున్నాం. చూడండి, ఈ పాలకి సంబంధించి మన శరీరానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు ఈ పాలు తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే నైటు, పగలు కానీ నైట్ కానీ 4 రోజులు మానేసి చూడండి. ఈ పాలు తేడా ఏంటి అనేది మీకు తెలిసిపోద్ది. కఫం విపరీతంగా పెరిగిపోయి రాత్రుల్లో గుర్ర కొట్టేస్తూ ఉంటారు. శ్వాస సరిగ్గా అందదు, కఫం పెరిగిపోయి విపరీతంగా దగ్గు వస్తుంది. కానీ దానివల్ల మీరు అనుకోరు.
పిల్లలకి ఇచ్చి పాడు చేస్తున్నారు, అలాగే మీరు పాడైపోతున్నారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఎంత నిజం ఉందో మీరు ప్రయోగం చేసి తెలుసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.